కర్కాటక రాశికి భాగ్యంలో శని, అష్టమ రాహు, కుటుంబ స్థానంలో కేతు సంచారం, వ్యయంలో గురువు యొక్క సంచారం, అలాగే తృతీయ స్థానంలో శుక్రుడు రవి సంచారం, చతుర్థంలో బుధ కుజుల యొక్క సంచారం. ఇక్కడ విద్యాపరంగా పెద్దగా ఇబ్బందులు ఏం లేవు. అంటే కర్కాటక రాశి వారు పిల్లలు లేదా చదువుకునే వాళ్ళు పెద్దగా స్ట్రెస్కి గురవ్వడమో సరిగా చదవకపోవడమో ఏమీ ఉండదు. చదువుకుంటారు, చెప్పిన మాట వింటారు, మొండితనం తగ్గించుకుంటారు. వ్యాపార పరంగా కూడా పర్వాలేదు, ఇబ్బంది ఏం లేదు. వ్యాపారంలో భారీ స్థాయిలో లాభాలు ఏమి ఉండవు కానీ పర్వాలేదు. అలాగే ఉద్యోగ ప్రయత్నాలు చేసేటటువంటి వాళ్ళు ఉద్యోగాన్ని పొందడానికి అవకాశం తక్కువగా ఉంటుంది. అంటే ఈ నెల మంచి జాబ్ వచ్చింది అమ్మయ్య అనే విధంగా ఏమీ ఉండదు. కర్కాటక రాశి వారికి ఉద్యోగ విషయంలో కొన్ని ఆటంకాలు వస్తాయి. ఇక వ్యాపారం చేసే వాళ్లకు ఎలా ఉంటుందంటే భారీ లాభాలు ఏం లేవు కానీ బట్ ఒక మోస్తరుగా పర్వాలేదని చెప్పొచ్చు. ఇక లోన్లు పెట్టుకోవడం, నూతన వాహనాలు తీసుకోవడం, ఇల్లు మారటం ఇత్యాది ప్రయత్నాలు చేస్తారు. అవి ఫలించడానికి అవకాశాలు తక్కువగా ఉన్నాయి. ఇల్లు మారదామంటే కుదరకపోవడం, లోన్లు పెట్టుకున్నా రిజెక్ట్ అవ్వడం, లేదా నూతన వాహనం తీసుకోవాలన్నా ఆలస్యం అవ్వటం, ఆటంకాలు రావటం జరుగుతుంది. కర్కాటక రాశి వారు నేను చెప్పేటటువంటి పరిహారాన్ని చేసుకుంటే తప్పనిసరిగా గ్రహదోషాలు తొలగిపోయి ఉపశమనాన్ని పొందుతారు. మీకు అన్నీ బాగా జరగాలి, బాగుండాలి అంటే తప్పకుండా దగ్గరలో ఉన్న ఆంజనేయ స్వామి దేవాలయంలో 9 ప్రదక్షిణాలు చేసి ఒక 2 కిలోల బియ్యము దానం చేయండి. అక్కడ అర్చకులకు ఒకరికా, ఇద్దరికా, ముగ్గురికా మీ స్తోమతను బట్టి చేయండి. ప్రతి రోజు కర్కాటక రాశి వారు లక్ష్మీ అష్టోత్తరాన్ని చదువుకోవాలి. నేను చెప్పిన విధంగా తప్పకుండా ఈ లక్ష్మీ అష్టోత్తరాన్ని చదవడం, నేను చెప్పిన పరిహారం అంటే దానం ఇవ్వమని చెప్పాను కదా, ఆ దానం ఇవ్వడం, ఇది చేసినట్లయితే తప్పకుండా మీకు అన్ని విధములుగా అంటే అన్ని రకాలుగా గ్రహదోషాలు తొలగిపోతాయి.